20 ఏళ్లు ఆయనే సీఎం. ఇప్పుడు ఆయన సైడ్ అయిపోతుండడంతో ఆ సీట్లోకి వచ్చేది ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి ఛాన్స్ కమలం పార్టీకి దక్కనుండటంతో బీజేపీ నాయకత్వం ఎవరిని బీహార్ సీఎం కుర్చీపై కూర్చోబెడుతుంది అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేస్లో ఉన్న పేర్లకే బీజేపీ పెద్దలు టిక్ కొడతారా, లేక ఎవరు ఊహించిన ఒక కొత్త ముఖాలకి అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం ఖరారు కావడంతో బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి బీహార్ సీఎం పదవి బీజేపీకి దక్కనుండడంతో ఆ ఛాన్స్ పార్టీలో ఏ నేతకు దక్కబోతోంది అనే దానిపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 243 స్థానాలున్న ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 202 స్థానాలుండగా అందులో మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా జేడీయూ 85 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ సీఎంగా నితీష్ ఎంపిక చేసింది బీజేపీ. ఇప్పుడు నితీష్ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తుండడంతో సీఎం పదవిని దక్కించుకునే ఛాన్స్ అనూహ్యంగా బీజేపీకి దక్కింది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి పలువురు నేతల పేర్లు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీహార్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సామ్రాట్ చౌదరి బీహార్లోని వెనుకబడ్డ తరగతుల్లో ఒకటైన కుష్వాహా వర్గానికి చెందిన నాయకుడు. బీహార్లో యాదవుల తర్వాత కుష్వాహాలు రాష్ట్రంలోని ఓబీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉండడం దీంతో సీఎం నితీష్ కుమార్ సైతం సామ్రాట్ చౌదరి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. సామ్రాట్ చౌదరితో పాటు ప్రస్తుతం కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న నిత్యానందరాయ్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేయడం ఈయనకు కలిసొచ్చే అంశం. హాజీపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం నిత్యానందరాయ్కు ఉంది. మరో నేత దిలీప్ కుమార్ జైస్వాల్ 3 సార్లు శాసనమండలి సభ్యుడిగా అనుభవం ఉండడంతో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్ గా పనిచేసిన రికార్డుంది. వీరితో పాటు దిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా పేరు కూడా సీఎం రేసులో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. వీళ్ళందరితో పాటు విజయ్ కుమార్ సిన్హా, నితీష్ మిశ్రా, దిలీప్ జైస్వాల్, రామ్ కృపాల్ యాదవ్, జనక్రామ్ వంటి నేతలు కూడా సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకత్వం సీఎంలను ఎంపిక చేసే విషయంలో ఒక్కోసారి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంల ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నాయకత్వం ఇదే రకంగా వ్యవహరించింది. అందుకే బీహార్లో సీఎం పదవి కోసం అనేక మంది నేతలు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నా వివిధ సమీకరణాలు, సామాజిక కోణాలను పరిగణనలోకి తీసుకుని సీఎంలను ఎంపిక చేసే బీజేపీ నాయకత్వం మనసులో ఎవరున్నారో అనే విషయం అంతు చిక్కడం లేదు. ఇలా ఉంటే రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పాట్నాలో గ్రాండ్ గా నిశాంత్ పొలిటికల్ అరంగేట్రం జరిగింది. ఆయనకు జేడీయూ సభ్యత్వం ఇచ్చారు జేడీయూ నేతలు. క్రమంలో కార్యకర్తలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నిశాంత్ చెప్పారు. తన తండ్రి నితీష్ కుమార్ 20 ఏళ్లుగా చేసిన సేవను చూసి బీహార్తో పాటు యావత్ దేశం గర్వపడుతోందన్నారు. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్ ఆ పార్టీ తరపున బీహార్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.